ఈజిప్ట్లో 8000 సంవత్సరాల క్రితం కట్టిన ఒక సూర్య దేవాలయం దొరికింది. అదంతా ఇసుక కదా సార్. అంతే కదా మరి. మరి అక్కడ ఎలా ఉంది సార్ అంటే ఎక్కడికి వెళ్ళినా మనమే ఉంటాం, ఎందుకంటే ప్రపంచం అంతా మనదే కాబట్టి. మీకు స్టార్టింగ్లో చెప్పానా, ఈ భూమండలాన్ని పరిపాలించింది ఎవరు? భరత మహారాజు. నాట్ దిస్ పార్ట్ విచ్ యు ఆర్ సీయింగ్ లివింగ్. ఈ భూమండలం అంతా మనదే, నాట్ ఓన్లీ దిస్ పార్ట్. కానీ కుంచుకుపోతూ వస్తున్నాను రాజు. ఎందుకని? అదే మీరు ఇందాక అడిగిన దానికి చెప్తున్నా. నీకు స్వధర్మం తెలీదు. ఇప్పుడు నేను ఎడారి మతాలను వ్యతిరేకిస్తానంటే సింప్లీ దే లై ఆన్ ద లై. ఎంత దారుణం అంటే ఈ తెలుగు నేల తీసుకోండి, ద రెస్ట్ ఆఫ్ ఇండియా పక్కన పెట్టండి. ఈ తెలుగు నేల మీద ఎంతమంది గొప్పలు పుట్టారు సార్? చాలామంది. ఈ తెలంగాణలో చూడండి, ఒక చాకల ఐలమ్మ, ఓ కొమరం భీం, ఓ దాసి రంగాచార్య, ఓ రామదాసు, ఓ పోతన, ఓ పాల్కూరికి సోమనాథుడు. ఈ నేల మామూలు నేల కాదు. అవును. దీని మొట్టమొదటి సీఎం ఎవరండి? బూర్గుల రామకృష్ణారావు భవన్. ఇప్పటికీ ఆయన భవన్ ఉంది. అలా వెళ్తే ఎందరో ఈ క్షేత్రాలు, ఓ ధర్మపురి, ఓ యాదగిరిగుట్ట, ఓ కేసరగుట్ట, మూసీ నది, వరంగల్ భద్రకాళి. మామూలు నేల కాదు. అలా వెళ్ళండి, గోదావరి, కృష్ణ, వీర రక్తపు దార వారవోసిన సీమ, పలనాడు నీదెరా వెలనాడు నీదెరా, బాలచంద్రుడు చూడ ఎవడోయి, తాండ్ర పాపయ్యగూడ నీవోడోయ్, తాండ్ర పాపయ్యగూడ నీవోడోయ్, చెయ్యెత్తి జై కొట్టు తెలుగోడా, గతమెంతో గణ కీర్తి కలబోడా. వీఆర్ బిలాంగ్స్ టు గ్రేట్ పర్సనాలిటీస్. నీకు అల్లూరి సీతారామరాజు అక్కర్లే, నీకు తాండపాపరాయ్ అక్కర్లే. వాడెవడో మేకులు కొట్టుకు చచ్చిపోతే ఎండిపోయిన శవం, వాడు వచ్చను, వాడు సచ్చను, వాడు కాచెను. వాట్ ఇస్ ది నాన్ సెన్స్? నా కోసం వచ్చింది, నా కోసం చచ్చింది ఒక అల్లూరి, ఓ తాండపాపరాయుడు, ఓ డొక్కా సీతమ్మ, ఓ చెక్కల మీద శవం. నాకేంటి సార్ నాన్ సెన్స్? ఈ దరిద్ర మతాలు పెరగడం వలన ఏం చెప్తారంటే, ఇప్పుడు కింద షాప్ ఉందా సార్, మీరు కిందకి వెళ్ళి మీ మిస్సెస్ ఏదో చెప్పారని కొందామని లోపలికి వెళ్ళేది సార్. అంతా తిరిగి వెళ్ళిపోతున్నారు, ఏం కొనట్లే. చంపేస్తారా మిమ్మల్ని? లేదు. కొనాలా? రూల్ ఉందా? ఏం లేదు. సరే ఎలాగో వచ్చాం, బాగుండదు, ఎంత పెద్ద షాప్లోకి వచ్చామని చిన్న 10 రూపాయల వాటర్ బాటిల్ కొనుక్కునే. ఏంటి అంత షాప్ అంతా తిరిగి 10 రూపాయలు కొంటావు నువ్వు మెరట్టుకుంటారు ఏంటి? అలా ఏం చేయరుగా, అలా ఏం చేయరు. నీకు స్వేచ్ఛ ఉందా లేదా? స్వేచ్ఛ ఉంది. వేధవదే. కొనుక్కునేటప్పుడు ఉన్న స్వేచ్ఛ కొలుచుకునే దాంట్లో స్వేచ్ఛ లేదా? వీడు చెప్పిందల్లా నమ్మేసేసి మేము నమ్మేయాలి, ఉన్నదంతా అమ్మేయాలి. ఎవరిని నమ్మాలో నేను డిసైడ్ అవ్వాలి. మా వాడిని నమ్ముకోండి, పాత సామాన్లు ఇళ్ళకి వచ్చినట్టు సామాన్లు అమ్ముతారు కదా, ప్లాస్టిక్ సామాన్లోడు ఈ కొంపల దగ్గరికి వచ్చి. అసలు హ్యూమన్ రేసే కాదు ఇది. మానవ అనే పదానికి కలంకం అనే జాతి ఇది. ఆడపిల్లను మానభంగం చేస్తూ ఇంకో ఆడపిల్ల బట్టలు తీసేస్తుంది మగోళ్ళు చేస్తుంటే. కాబట్టి ఈ భూమి మీద అందరూ బాగుండాలని కోరుకునేది ఎవరు? సర్వేజన సుఖినో. మనం ఒక్కలమే. కాబట్టి ప్రపంచం బాగుండాలంటే ప్రశస్త హైందవ ప్రజానీకమును ప్రేమ సూత్రమున కలపండోయ్, సమస్త మానవ కళ్యాణానికి చక్కని బాటను వేయండోయ్, భారత కీర్తిని నిలపండోయ్, పరతంత్రమ్ములు పరధర్మమ్ములు స్వతంత్ర భారత ధరిత్రి తగవని తరతరాల మన చరిత్ర చాటిన పరమ సత్యమును గుర్తించండోయ్, పరకుతంత్రముల కూల్చండోయ్, భారత కీర్తిని నిలపండోయ్, మన భారత కీర్తిని నిలపండోయ్. భారత్ మాతకి జై. కిషోర్ గారికి బై.